హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ మిల్లెట్స్ కిచిడి. చాలా హెల్దీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. ఇది మిల్లెట్స్ అండి. మీరు ఫాక్స్టైల్ మిల్లెట్స్ అన్నా లేకపోతే ఇంకా చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి. కిన్వా కానీ ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ పెసరపప్పు అండ్ పచ్చి బఠానీ అండి, గ్రీన్ పీస్. కాకపోతే ఇవి నానబెట్టాలండి. ఈ మిల్లెట్స్ అనేది నేను ఒక 4 అవర్స్ అలా నానబెట్టాను. పెసరపప్పు కూడా నానబెట్టాను. అండ్ క్యారెట్, చిల్లీస్ తీసుకున్నాను నేను. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టేసి దాంట్లో నేను గీ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను గీ వేసుకున్నాను అండ్ లైన్గా అన్ని వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. ఆనియన్, క్యారెట్, చిల్లీ, కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పసుపు మంచిగా కలుపుతున్నాను నేను. ఇలా మంచిగా కలిపాక ఇప్పుడు మనము దీంట్లో మిల్లెట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కూడా నానబెట్టింది కదా, మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి దాన్ని మంచిగా. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం స్పైసెస్ అండి, ఏం లేదు, ధనియాల పొడి వేసాను నేను దీంట్లో. మీకు కావాలంటే దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకోవచ్చు, లేకపోతే అది నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసాను, ధనియాల పొడి వేసాను. బిసిబిల్లాబాద్ పౌడర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసుకున్నాక దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ పోసి విజిల్ పెట్టేసుకోవచ్చు. నేను దీంట్లో ఒక టమాటో వేసాను. మంచి టమాటో వేసి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేయడమే. చాలా ఈజీ అండి, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. నేను కిన్వా ఒక చిన్న గ్లాస్ వేస్తే దానికి 2 వాటర్ పోసాను, అంటే 1:2 రేషియోలో. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం హాఫ్ అలా ఇలా వేసేసుకోవాలి. నేను 2 పైన కొన్ని వాటర్ పోసాను. 1 గ్లాస్ కిన్వాకి 2 గ్లాసెస్ వాటర్, ఇంకా కొన్ని పోసాను వెజిటేబుల్స్ అన్ని కలిపి. ఇప్పుడు దీన్ని మనం విజిల్ పెట్టుకుందాము. నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను, మీకు కూడా కావాల్సి వస్తే వేసుకోండి. నేను ఇప్పుడు విజిల్ పెడతాను. దీనికి నేను 4 విజిల్స్ పెట్టాను. కిచిడి కదా, కొంచెం సాఫ్ట్ అయితే బాగుంటుందని 4 విజిల్స్ పెట్టాను. ఈ విజిల్స్ వచ్చే వరకు మనం ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, దీనికి కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళీ నేను గీ వేసుకున్నాను, మీ ఆప్షనల్ అండి. మీరు అక్కడ ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు, పోపు వేసేటప్పుడు గీ అన్న యూస్ చేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసాను. ఇవి మంచి వేగాలండి. దీంట్లో చిల్లీస్ వేసుకోవచ్చు, మీరు గార్లిక్ వేసుకోవచ్చు, కానీ గార్లిక్ వేస్తేనే ఫ్లేవర్ బాగా వస్తుంది. గార్లిక్ అవాయిడ్ కూడా చేసుకోవచ్చు, ఆప్షనల్. నాకు ఇష్టం అందుకే వేసాను. ఇప్పుడు దీంట్లో గార్లిక్ దంచి వేసేసాను, ఒక 4 to 5 గార్లిక్. ఇది కొంచెం కలర్ రావాలండి, పచ్చిగా అలానే ఉండొద్దు, కొంచెం కలర్ వస్తే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు గార్లిక్ కొంచెం ఫ్లేవర్ వస్తుందన్నమాట, దాంట్లో కలర్ వస్తే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనము కలపాలి మంచిగా. దీన్ని మాడిపోవద్దు, మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవ్వద్దు. లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ దీంట్లో నేను కాజు వేస్తున్నాను పోపులో. కాజు కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడు వేసుకోవాలి దాంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకుని దాంట్లో లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనం విజిల్ పెట్టేటప్పుడు, చాలా బాగుంటుంది. అదే ప్లేస్లో మీరు జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ప్రాసెస్, ఏ మిల్లెట్ అయినా యూస్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. కిడ్స్ కూడా ఇష్టంతో తింటారు, మిల్లెట్స్ తినని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. ఇవి మంచిగా వేగాయండి, కొంచెం కలర్ వచ్చేస్తున్నాయి డార్క్గా. తీసేద్దాం, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను నేను. దీంట్లో ఇంగువ వేసుకోవచ్చు, కరివేపాకు వేసానండి నేను, ఫ్రెష్ కర్రీ లీవ్స్. ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలు తీస్తారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు దీంట్లో మనం విజిల్ వచ్చిందా చూద్దాం. మనము అయిపోయిందండి విజిల్ వెళ్ళిపోయాక మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం.
అయిపోయిందండి, ఇది సాఫ్ట్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత మంచిగా అయిపోయింది కిచిడి. చాలా టేస్ట్ అంటే చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది నాకు. లంచ్కి ఇలా 1 పాట్ రెసిపీ లెక్క చాలా మంచిగా అనిపించింది, చాలా టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా కూడా ఉండే. మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. దీంట్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ అలాంటివి తప్పించి క్యారెట్, బీన్స్, బ్రింజాల్, క్యాప్సికమ్ ఇలా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పొటాటో, ఇలా చాలా వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి సాఫ్ట్గా. ఈ పోపు మనం వేసాం కదా, అది దీంట్లో మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు. అది వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాము. కావాలంటే కొంచెం గార్నిషింగ్కి కూడా కొంచెం తీసి పెట్టుకోవచ్చు. ఇది ఇలానే మిక్స్ చేసేయచ్చు మొత్తం. చూసారు కదండి టెక్స్చర్ ఎంత బాగుంది, అంత గట్టిగా కూడా కాలేదు, చాలా బాగా వచ్చింది. వాటర్ సరిపడా పోయాలండి, లేకపోతే గట్టిగా అయిపోయి కింద మాడిపోతుంది. నేను 1:2 రేషియో కింద వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను 1:3 పోసాను. 3కి కొంచెం తక్కువ పోసాను, బట్ ఓకే మీకు తెలిసిపోతుంది పోసేటప్పుడు. అయిపోయిందండి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వేడి వేడిగా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది చల్లగా అయితే కూడా అంత బాగుండదు, కొంచెం వామ్ ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. మంచిగా సర్వ్ చేసుకుందాం మనం ఇప్పుడు. పైన జీడిపప్పులు ఉన్నాయి నా దగ్గర, ఫ్రై చేసినాయి, కాజు అవి వేసేసాను. ఇదండి ఈరోజు రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఏ మిల్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చండి. దీనికి నేను మునగాకు ఎగ్ ఫ్రై చేశాను, దీనికి కాంబినేషన్ చేశాను. దాని రెసిపీ నా వీడియోలో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చాలా హెల్దీ అని, మునగాకు ఎగ్ ఫ్రై నా వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు మా లంచ్. ఈరోజు మీ లంచ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా ఏ మిల్లెట్తో అయినా ట్రై చేసి చూడండి. నిజంగా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. వీక్లీ 2 టైమ్స్ అన్నా మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.